డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ మొత్తం మీద బాగుంది ప్రభుత్వ పాలన. ఓడగొట్టడం అంటే ఎవరి ఇష్టాంతరం వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటుంది కదా పవర్, ఒకరొకరి వ్యక్తిగతం ఒకరికి ఉంటుంది. దాన్ని ఒకరు చెప్పినంత మాత్రాన ఓడిపోతానడానికి పాసిబిలిటీ లేదు. ఇంకేం చేస్తే బాగుంటుంది జగన్? ఇంకానా రైతులకు రైతు భరోసా ఇంకా కొంచెం పెంచి రైతులకే 13,500 ఒకసారి ఇవ్వకుండా విడతల వారి ఇస్తున్నాడు. 45,000 వారికి ఒకటేసారి 18,000 ఇస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయమే కదా. ప్రతి ప్రభుత్వంలో మామూలు అప్పులు చేసుకోకుండా ఎవరు లేరు కదా. ఏ ముఖ్యమంత్రి వచ్చినా అప్పులు చేస్తున్నారు, ప్రజల కొరకు అంటున్నారు. అది ఎంత మటుకు అనేది గత ప్రభుత్వంలో ఇదే బడ్జెట్, ఇదే జనాభా, ఇదే రాష్ట్రము, కానీ ఏ విధంగా అప్పుల పాలు కాలేదు. ఖచ్చితంగా 100% అప్పుల పాలైంది. ఏ విధంగా అంటారా, అది కేవలం ఒకే ఒక్కరు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారే ఒక మాట చెప్పినారు. ఏమనిరా అంటే గత ప్రభుత్వంలో కన్నా జగనన్న చేసిన అప్పు చాలా తక్కువ. గత ప్రభుత్వంలో 2.5 లక్షల కోట్ల అప్పు చేస్తే కేవలం మా జగనన్న చేసింది 2 సంవత్సరాల కరోనా లాంటి క్లిష్ట సమయంలో పోను కూడా 3 సంవత్సరాల అద్భుతమైన సంక్షేమ పాలన సాగిస్తూ కూడా ఈరోజు కేవలం 1,50,000 కోటి రూపాయలు మాత్రమే అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని. ఇది నేను నువ్వు ఎవరో ఎంపీ చెప్పిన మాట కాదు, సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారే చెప్పినారు. ఈరోజు భయంకరమైన సంక్షేమ పాలన సాగిస్తున్నారు. రాబోయే రోజులలో కూడా ఇదే సంక్షేమ పాలన సాగించాలంటే ఏ విధంగా సంక్షేమం అంటే ఒక రైతు భరోసా అయితేనేమి, ఒక వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి అయితేనేమి, పిల్లల భవిష్యత్తు కేవలం చదువు వల్లనే వాళ్ళ జీవితాలు వాళ్ళ తలరాతలు మారుతాయని చెప్పి నమ్మిన ఒకే ఒక్క నాయకుడు, సేవకుడు కేవలం ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మళ్ళీ ఇంకో విషయం ఏమిరా అంటే జగనన్న గోరుముద్ద ద్వారా మా స్కూల్లో పిల్లలందరికీ మన ఇంట్లో కూడా పెట్టుకోలేని ఫుడ్ను మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు అందిస్తూ వాళ్ళకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి రాబోయే రోజులలో వాళ్ళ కుటుంబ అభివృద్ధికి తోడ్పడాలా, వాళ్ళు కూడా మంచి పేదల పిల్లలు కూడా ఉన్నత స్థాయి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఒకే ఒక్క సంకల్పంతోనే మా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మొత్తం ప్రక్షాళన చేసినాడు ఈరోజు సమాజాన్ని. ఇటువంటి సంక్షేమ పాలన కావాలన్నా కేవలం ఊరికి 4 మాత్రమే అభివృద్ధి చెందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావాలనో ఏ విధమైనటువంటి 4 అంటే కేవలం జన్మభూమి కమిటీలని 4 పెట్టి కేవలం వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ కార్యకర్తల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచిన చంద్రబాబు నాయుడు కావాలన్నా, పేద ప్రజలందరినీ అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలనో ఒక్కసారి ఆలోచన చేసుకొని ఓటేసే ముందు కూడా అభివృద్ధి లేదు అంటున్నారే. ఈరోజు ఒక విలేజ్లో నడుచుకుంటూ వెళ్తే రైతు భరోసా కేంద్రం అయితేనేమి, సచివాలయం అయితేనేమి, హెల్త్ సెంటర్లు అయితేనేమి, ఈరోజు అది కాదా అభివృద్ధి అని నేను ఈరోజు అడుగుతున్నా. సంక్షేమం అనేది నేరుగా ఎటువంటి అవినీతి అక్రమం లేకుండా నేరుగా ప్రజల వద్దకే సంక్షేమం క్లియర్గా వాళ్ళ అకౌంట్లలోనే చేరుతుంది. ఇంతకన్నా సంక్షేమం చేసే మహారాజు దేశంలోనే, రాష్ట్రంలోనే, ప్రపంచంలోనే ఎవరు లేరు అనేది ఈరోజు గుర్తించుకుంటే రైతులకు అంత బాగానే చేసినాడు, కానీ జగనన్న బాగా చేసినాడు. కానీ ఒకటి రైతులం బోర్లు వేసుకున్న తర్వాత 2 ఏళ్ళు అవుతుంటే కూడా ఉత్త కప్పి పెట్టుకుని కమిషన్లు ఇచ్చడం లేదు. మాకు అది ఒక్కటి రైతులకు సాయం చేస్తే అన్నకు ఎన్నాళ్ళైనా రుణమాడి ఉంటాం మేము. అది ఒక్కటి మండలానికి పోయినా చేస్తలేరు. 2 ఏళ్ళు అవుతుంది రైతుల వల్ల కప్పి పెట్టుకున్నాం, బోర్లు బూడిపోతున్నాయి. అది ఒక్కటి దయ వలన అది ఒక్కటి రైతులకు సాయం చేయమని కోరుకుంటున్నాం. రైతు పరిస్థితి బంగారులకు ఉంది. బాగా జగన్ మాకు బాగా చేస్తున్నాడు. మేమంతా ప్రేమ కొద్ది వచ్చినాము. చాలా సంతోషం ఉంది. మాకు మంది ఏమంటారంటే డబ్బులు ఇస్తే వస్తున్నాడు, లేకపోతే ఏమంటారా. మా ప్రేమ మాకు 20,000 అంటే ఎకరాకి 20,000 వస్తుంది సంవత్సరానికి. అమ్మ ఒడి
రైతు భరోసా 40,000 డబ్బులు మొత్తం వస్తున్నాయి. మేము సంతోషంగా చేస్తున్నాం. అవి నొచ్చల మాటలవి మాకి ప్రేమ కొద్ది వాడిని ఇస్తున్నాడు, మేము ప్రేమ కొద్ది వాడినే గెలిపిస్తాము. వేసేది జగన్కి. ప్రతిపక్షాలా సార్? ప్రతిపక్షాలు కూడా కొడుతారా? చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే ఛాలెంజ్ 1 ఎకరా పందెం పెడతా. నాకు 2 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరా పొలం పెడతా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా కొడుతున్నాం. వంగ గీత గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ కానీ సార్ అసెంబ్లీ కానీ గేట్ ఎత్తకుండా ఎకరా పందెం కడితే గెలిపించాం. పందెం అది. జగన్మోహన్ రెడ్డి 175 కొడతలు పక్క. 25 ఎంపీసీలకు 28 ఎంపీ సీట్లు. పాణ్యం నియోజకవర్గంలో వచ్చేసి కాటసాని రాంభూపాల్ రెడ్డి 50,000 మెజార్టీతో గెలిపిస్తున్నాం ఈసారి పక్క. అసలుకి అన్నా నా కుటుంబానికి, నేను ఒక వ్యవసాయ రైతు కుటుంబం మాది, మేము ఒక వ్యవసాయం చేస్తాం. మా కుటుంబానికి 4 లక్షల రూపాయలు నాకు డబ్బులు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఫ్లాట్ నాకు, మా కుటుంబానికి ఒక ఫ్లాట్ ఇచ్చినాడు. అమ్మ ఒడి, రైతు భరోసా, 0 వడ్డీ, రైతు బీమా, మొత్తం మాకు ఏ కావాలంటే అన్ని. ఇంత చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా ఓడగొట్టుతాడు. ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు 2014లో నాకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఒకటి రుణమాఫీ చేస్తా అంటే నా దగ్గర ఇంత ఇప్పుడు కూడా ఉంది పత్రం. ఒక ఎలిరు తెచ్చింటే బాగుండేది. 2014 ముఖ్యమంత్రిని రుణమాఫీ చేస్తా అని నాకు విడతల వారిగా 20,000 రూపాయలు చేసినాడు అంతే. అది నేను రేషన్ కార్డులో జాయింట్ ఉండని చెప్పి అది ఉళ్ళా. ఇటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సూపర్ 6 అంట, 6 పథకాలంట, ఇవల్ల అన్ని అబద్ధాలు. ఇంతకుముందు 600 హామీలు ఇచ్చి ఏమైంది? కానీ మరుగైనాయి. ఇవల్ల అబద్ధం కుద్దాం. జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టే మగవాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పుట్టలే. ఆత్మకూరు మండలం బాపురంతాపురం గ్రామం జనహృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మొట్టమొదటి వ్యక్తి. మనకు ఆధార్ కార్డు, మనకు ఇది ఫీజు రిమెంట్మెంట్, పేదవానికి వాళ్ళ సహాయం చేసిన జనహృదయ నేత జగన్ అన్న. జై జగన్. ఎవరు నమ్మర్లే కానీ లాస్ట్ టైం రైతు రుణమాఫీ అన్నాడు, ఒక కంతి ఇచ్చినాడు, ఎత్తిపడేసినాడు. ఈయన ఏమన్నా చెప్తాడో అని అందరు ఆశపడుతున్నారు. ఈయన ఏం చెప్పడం లేదు ఇంతవరకు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నా కానీ వై నాట్ 175 వై అంటున్నాడు. అట్లనే వస్తాయి రుణమాఫీ అంటే. రుణమాఫీ అంటే నాలుగు లేకుంటే సరే పోటాపోటీగా ఉంటుంది అంతే. రుణమాఫీ అంటే సింగిల్గా నడుస్తుంది అంతే హవా. లేకపోతే 120, 130 రావచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎవ్వంతా కాదు వాళ్ళతో, ఎవ్వంతా కాదు జగన్ ఓడియడం మాత్రం. ఎవరితో కూడా వాళ్ళు ముగ్గురు మళ్ళీ 3 మాటలు లేకపోయినా కానీ 3 జన్మలు లేకపోయినా కానీ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రైతుల వల్ల ఆశపడుతున్నది ఏంటంటే పరిస్థితి బాగాలేదు. ఏమన్నా 1 లక్షనో 2 లక్షల వరకు రుణమాఫీ అంటాడేమో. అంతేగానా మళ్ళా మండపకి పోతూనే ఉంటుంది. ఎవడు మళ్ళీ ఆల్చిన పనే ఉండదు. అంత 175 వచ్చేస్తాయి. అది విషయం. ఏం లేదు, బాగుంది. రైతులకు అన్నీ ఇస్తున్నాడు కదా, రైతు భరోసా అన్నీ బాగుంది, మంచిగా ఉంది. పరిపూర్దని కదా జనాలు ఆరోగ్యం చెడిపోతుందని తగ్గాలని అట్లా చేస్తున్నాడు. ఆరోగ్యం చెడిపోతే తాగుతాయని తాగకూడదని చేస్తున్నాడు. సింగాలకు వస్తే సింహం ఎంతమంది పొత్తులు పెట్టుకునే చింతలే, ఒక్కడే సింహం వచ్చేది. సింహాన్ని ఎవరో గెలిపి సింహాలే వస్తే సింహం. ఎన్ని పార్టీలో నరేంద్ర బాబు కాలు పడుకోవచ్చు, చంద్రబాబు ఎవరైనా కాలు పడుకోవచ్చు. సింగల్ ఒక్కటే సింహం వస్తుంది. ఆ సింహాన్ని ఎవరో గెలిపొచ్చిన మంచి ముందరకు రావాలా. అది మా పాలన. జగన్మోహన్ రెడ్డి అది మా పాలన. ఎక్కడ అభివృద్ధి పని బాగా చేసినాడు, ఎక్కడ ఇబ్బంది పడే లేదు. బాగా చేసినాడు. మరి రైతులమైతే బాగున్నాము, గిట్టుబాటు ధర కూడా బాగున్నాయి. అంతా బాగుంది. ముద్దపప్పు పనికిరాడు, అంతా బాగుంది. సింగల్ ఆడికనే వస్తుంది. ఒక్కరికైతే ఎదవడే ప్రసక్తే లేదు. పరిపాలన బాగాలేకపోతే ముగ్గురు ఎందుకు వస్తున్నారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.